SSTV. వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. బిగ్ బాస్ ఎపిసోడ్ అంటే కొన్ని ఫైట్స్, కొన్ని నవ్వులు, కొన్ని డిస్కషన్స్, కొన్ని ల్యాగ్లు, కొన్ని ఇరిటేషన్స్లు, ఇలాగే కదా బిగ్ బాస్ అనేది నడుస్తుంది. అలాంటి బిగ్ బాస్ని చూడడానికే మన అందరం కూడా ఇష్టపడుతూ ఉంటాం. అయితే బిగ్ బాస్లో అందరూ కామ్గా కూర్చోరు, ఏదో ఒక గొడవ జరుగుతుంది. వాళ్ళు కావాలని గొడవ పెట్టుకోరు అనుకోండి, వాళ్ళు కామ్గా కూర్చున్నా కూడా బిగ్ బాస్ ఏదో ఒక టాస్క్ ఇచ్చి వాళ్ళ దగ్గర గొడవ పెడతాడు. ఎందుకంటే మనం ఆ గొడవనే కదా చూస్తాం. ఏదేమైనప్పటికీ కూడా బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ కిందటి సీజన్స్తో పోల్చుకుంటే కొంచెం తగ్గిందనే చెప్పాలి. యాక్చువల్గా ఇది ప్రేరేపించి కావాలని లాఫ్ని జనాలకి తెప్పించడానికి పాపం ఇమాన్యుల్ తనుజ చాలా కష్టపడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే హౌస్లో ఎప్పుడు కొట్లాటలే ఉంటున్నాయి. ఎంటర్టైన్మెంట్ని మనం అస్సలు చూడట్లేదు. ఆ ఎంటర్టైన్మెంట్ని చూపించాలని పాపం ఇమాన్యుల్ తనుజ తాపత్రయపడుతున్నారు. మొన్న ఆ ఫోన్ కాల్ టాస్క్లో అయినా కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే బిగ్ బాస్ ఎటువంటి టాస్క్ ఇవ్వట్లేదు, వీళ్ళే సరదాగా మాట్లాడుకుని అందరినీ నవ్వించడానికి ట్రై చేస్తున్నారనమాట. ఎందుకంటే హౌస్లో ఎంటర్టైన్మెంట్ తక్కువైందని వీళ్ళకు కూడా అర్థమవుతుంది. కనీసం కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తే మేము కనిపిస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. తనుజ ఇమాన్యుల్ గ్రేట్ ప్లేయర్స్, వాళ్ళు ప్రతిరోజు షోలో ఆటలో కనిపిస్తూ ఉంటారు. కానీ ఇంట్లో ఎంటర్టైన్మెంట్ కొరవడిందని వాళ్ళు ఈ విధంగా లవర్స్గా హౌస్లో యాక్ట్ చేయడం జరుగుతుంది. మొన్న ఫోన్ కాల్ టాస్క్లో నువ్వు ఆ డిప్ప మొహం గాడితో మాట్లాడుకు అంటే పోవే డొక్కు మొహం దానా అని చెప్పేసి భరణి అనడంతో అది నవ్వులు పూయించిందని చెప్పాలి. ఈసారి కూడా ఇద్దరు కూడా అలాగా ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్ చేస్తూ జనాల్ని నవ్వించడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు టాస్క్ ఆడుతున్నప్పుడు ఇమాన్యుల్ ఎవరు నా నడుము గిల్లారు సంచాలక్, దయచేసి వాళ్ళెవరో చెప్పండి, ఈసారి నా నడుము ముట్టుకుంటే అసలు మర్యాదగా ఉండదు, మీరు ఆట ఆడినప్పుడు ఆట మీదే ఫోకస్ చేయాలి, ఎందుకు మగాళ్ళ నడాలని గిల్లుతున్నారు, ఎవరు నడుము గిల్లారో నాకు ఇప్పుడే తెలియాలంతే అని చెప్పేసి ఇమాన్యుల్ అనగానే మొత్తం హౌస్ మేట్స్ అందరూ పాకాల నవ్వడం స్టార్ట్ చేశారు. నాకు తనుజ మీదే డౌట్గా ఉంది. తనుజకి నేనంటే ఎప్పటి నుంచో క్రష్, తనే నా నడుము గిల్లిందని నేను అనుకుంటున్నాను అనేసరికి వారిని ఏం మాట్లాడాలో తెలియక నవ్వడం స్టార్ట్ చేశాడు. ఇంతలో నేను నీ నడుము గిల్లుతానా, నన్ను నువ్వు అలా అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు, ఎక్కడుంది నీ నడుము అని తనుజ అడిగేసరికి ఏమో లేదు, నీ చూపులు ఏదో తేడాగా ఉన్నాయి, వీళ్ళెవరి మీద కన్నా నీ మీదే ఎక్కువ నాకు డౌట్ ఉంది అని తనుజని అనేసరికి సరే నాగార్జున గారు రివీల్ చేస్తారులే నీ నడుము ఎవరు పట్టుకున్నారో ఎవరు గిల్లారో అనేది అని చెప్పేసి ఇమాన్యుల్తో చెప్తుంది తనుజ. అవును, నేను వీకెండ్ రాగానే నాగార్జున గారిని ఏమీ అడగను, నా ఆట గురించి అడగను, వేరే విషయాలు ఏమీ అడగను, ఆయన తిట్టినా పడతాను, ఒక్క మాట కూడా తిరిగి చెప్పకుండా ఒకే ఒక్క మాట అంటాను, సార్ నా నడుము ఎవరు గిల్లారో చూపించండి, ఆ నడుము గిల్లిన సీన్ చూపిస్తే నాకు చాలు, నేను వాళ్ళ పని చెప్తాను అని చెప్పేసి అడుగుతానని అనగానే ఇంకా అందరూ కూడా నవ్వడం స్టార్ట్ చేశారు. అంతేకాదు వీళ్ళిద్దరు కూడా ఈరోజు కొంత కంటెంట్ని క్రియేట్ చేశారు. ఇద్దరు కూడా లవర్స్లా ఒకరి చేతులు పట్టుకుని ఒకరు మాట్లాడుకుంటూ అందరినీ నవ్వించారు. ఇక లైవ్లో ఖాళీగా కూర్చున్న జంటలు ఒక్కొక్కరిని ఎవరికి ఇష్టమైన వాళ్ళని, ఇంట్లో నచ్చిన వాళ్ళని ప్రపోజ్ చేసుకోవాలని అనుకున్నారు. ఇదేమి బిగ్ బాస్ టాస్క్ కాదు, వాళ్ళు ఖాళీగా కూర్చొని ఏదో ఎంటర్టైన్ చేయాలి జనాల్ని అన్నట్టుగా చేసిందే. అయితే ముందుగా రీతు లేచి పవన్కి, మీరందరూ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు కదా, డెమన్ పవన్కి ప్రపోజ్ చేసింది. తను ప్రపోజ్ చేయడం కంటే ఎదుటి వాళ్ళ ముఖాన్ని ఎక్కువ చూస్తూ వాళ్ళని టెంప్ట్ చేయడానికి ట్రై చేసింది. ఈ విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎవరితోనో మాట్లాడాలంటే ముందు రీతు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి వాళ్ళని టెంప్ట్ చేయడానికి చూస్తుంది, ఆ తర్వాతే మాట్లాడుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆ విధంగానే ఆల్రెడీ డెమోన్కి రీతుకి మధ్య ఏదో ఉందని చెప్పేసి 3 వారాల నుంచి కథ నడుస్తుంది కదా. ఇప్పుడు మీరు రీతుతో వాళ్ళతో ఎక్కువ ఉండడం, గేమ్ ఆడడం పక్కన పెట్టి నువ్వు నీ గేమ్ నువ్వు వాడు అని చెప్పి రీతుకి చాలామంది సజెస్ట్ కూడా చేశారు. కానీ డెమోన్ రీతు బాండ్ వేరే లెవెల్ కదా, కాబట్టి వీళ్ళిద్దరూ ప్రపోజ్ చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ తర్వాత తనుజని కళ్యాణ్కి ప్రపోజ్ చేయమని అడిగారు. అప్పుడు తనుజ నేనెందుకు కళ్యాణ్కి ప్రపోజ్ చేయాలి, ఇంట్లో ఎవరు నచ్చితే వాళ్ళకి కదా ప్రపోజ్ చేయమని చెప్పారు, కాబట్టి నాకు ఇమాన్యుల్ నచ్చాడు, నేను ఇమాన్యుల్కి ప్రపోజ్ చేస్తానని చెప్పి తనుజ అనడంతో అందరూ ఇంట్లో కేకలు పెట్టారు. ఆ తర్వాత తనుజ ఇమాన్యుల్కి చాలా స్పెషల్గా ప్రపోజ్ చేసింది. అదే ఏంటంటే, ఇమాన్యుల్ నువ్వు చాలా మంచివాడివి, ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తావు, ఇంట్లో ఎవరి మనసును నొప్పించావు, చాలా జాగ్రత్తగా మాట్లాడతావు, అందరినీ నవ్వించడానికి ట్రై చేస్తావు, అందరితోనూ లాయల్గా ఉంటావు, అందుకే నువ్వంటే చాలా ఇష్టం ఇమ్ము నాకు, ఐ లవ్ యూ అంటూ తనుజ ప్రపోజ్ చేసేసరికి ఆ ప్రపోజల్కి అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. ఈ విధంగా ఈ రోజు ఎపిసోడ్ సాగింది. ఈ రోజు ఎపిసోడ్ కొంచెం నవ్వులతో కొంచెం ఫైటింగ్లతో సాగిందని చెప్పాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.